నమస్కారం. నేను కప్పర్ ప్రసాదరావు. ఈరోజు మనం సోమనాథ్ దేవాలయానికి సంబంధించిన అంశాలని మాట్లాడుకుందాం. ఎందుకు సోమనాథ్ దేవాలయం అంటే 1000 సంవత్సరాల క్రితం మహమ్మద్ గజనీ దండయాత్ర చేసి సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేసి 3 రోజుల పాటు యుద్ధం చేసి ధ్వంసం చేసి సుమారు 50,000 మంది శివభక్తుల్ని హతమార్చినటువంటి సంఘటన 1000 సంవత్సరాల క్రితం జరిగింది. అయితే 1000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అలాంటి గజనీలు, గోరీలు, మహమ్మదులు హిందూ దేవాలయాలపైన, హిందువులపైన దాడులు చేస్తూనే ఉన్నారు. ఆ దాడుల పరంపర కొనసాగుతూనే ఉన్నది. అయితే ఒక్కసారి సోమనాథ్ దేవాలయం గురించి మనం మాట్లాడుకుంటే, సోమనాథ్ దేవాలయం పైన దాడి చేసి ఆ దేవాలయంలో ఉండబడేటువంటి వజ్ర వైడూర్యాలని, బంగారాన్ని, విలువైనటువంటి సంపదను దోచుకుపోయినటువంటి వ్యక్తి మహమ్మద్ గజనీ. అది జరిగింది 1000 సంవత్సరాలైంది. 1000 సంవత్సరాల క్రితం వాళ్ళు వచ్చి దాడి చేసిండ్రు, ఇక్కడ హిందువులను హతమార్చిండ్రు, దాన్ని స్వాధీనం చేసుకుండ్రు, హిందువులని బానిసలుగా చూసిండ్రు, 2వ తరగతి పౌరులుగా చూసిండ్రు. అదంతా ఒక అధ్యాయం. 1000 సంవత్సరాలు అయింది ఈ రోజుకి ఆ దండయాత్ర జరిగి. కాబట్టి మనం సోమనాథ్కి సంబంధించినటువంటి విషయాల్ని మాట్లాడుకోవాలి. ఒకటైతే 1000 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆలయాలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఆలయాల ధ్వంసం జరుగుతూనే ఉంది. హిందుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలనేటువంటి ఒక దుష్ట ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అది కాంగ్రెస్ పార్టీ రూపంలో. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, 1000 సంవత్సరాల క్రితం ధ్వంసమైనటువంటి సోమనాథ్ ఆలయాన్ని 1951లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పునర్నిర్మించి దాన్ని ప్రారంభం చేయమని చెప్పి అప్పటి ప్రధాని నెహ్రూని కోరితే, నెహ్రూ సోమనాథ్ దేవాలయ పునర్నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించిండు. అది గతంలో జరిగినటువంటి సంఘటన. దాన్ని మళ్ళీ పునర్నిర్మించడం వల్ల ఇక్కడి భారతదేశంలో ఉండబడేటువంటి ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి ఆయన స్పష్టంగా మాట్లాడినటువంటి అంశాలు. మాట్లాడడమే కాదు, దానిపైన ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అధికారులను భయపెట్టి బెదిరించి సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం చేయకుండా అడ్డుకుంటే, అప్పుడు వల్లభాయ్ పటేల్ గారు సోమనాథ్ దేవాలయానికి సంబంధించి ఒక ట్రస్ట్ నెలకొల్పి, ఆ ట్రస్ట్ ద్వారా హిందువుల నుంచి, భారతదేశ ప్రజల నుంచి రూపాయి పోగు చేసి సోమనాథ్ దేవాలయాన్ని నిర్మాణం చేసి, ఆ నిర్మాణానికి అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని వెళ్ళొద్దని చెప్పి నెహ్రూ అడ్డుకున్నాడు, పోవద్దని చెప్పిండు, బెదిరించిండు. అయినా కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఆ ఆలయ ప్రారంభోత్సవానికి విచ్చేయడం జరిగింది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మొన్నటి అయోధ్య రామాలయ నిర్మాణంలో కూడా, ఆ సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆ నెహ్రూ వారసుడు మన రాహుల్ గాంధీ ఆ కార్యక్రమానికి రాలే. ఆ కార్యక్రమం జరగకూడదని చెప్పి కోరుకున్నాడు. ఆలయ నిర్మాణం వద్దని చెప్పి చెప్పినటువంటి మాట మనం విన్నాం. అంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, తాత నుంచి మనవడి దాకా ఆ కాంగ్రెస్ పార్టీలో హిందూ వ్యతిరేక రక్తం ప్రవహిస్తూనే ఉన్నది. 1951లో పునర్నిర్మాణం అయితే, సోమనాథ్ ఆలయాన్ని నిర్మించుకుంటే ఆ నిర్మాణంతో మాకు సంబంధం లేదని చెప్పి అప్పటి ప్రధాని నెహ్రూ మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రికి అపాలజీ లేఖ కూడా రాయడం జరిగింది. అంటే అర్థం చేసుకోండి, వాళ్ళు ఈ దేశంలో హిందువులను ఏ రకంగా ద్వితీయ పౌరులుగా హింసించిండ్రో, అవమానపరిచిండ్రో ఇప్పటికీ అర్థమవుతూనే ఉంది. కాబట్టి సోదరులారా, హిందూ బంధువులారా, 1000 సంవత్సరాల తరువాత మనం 1000 ఏళ్ల కింద జరిగినటువంటి ఒక ఘోరాన్ని, హిందూ సమాజానికి జరిగినటువంటి ఒక నష్టాన్ని, హిందూ దేవాలయం, సోమనాథ్ దేవాలయం కూలిపోయినటువంటి సంఘటనను గుర్తు చేసుకుంటూనే, భవిష్యత్తులో హిందూ సంఘటిత శక్తి ఏ మేరకు అవసరం అనేటువంటి విషయాన్ని కూడా మన భారత ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీరు ఆ వైపున ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ, నమస్తే, జై శ్రీరామ్.